బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చార్ట్ డిస్ప్లే ఎట్లా ఇప్పుడు ఇప్పుడు చార్ట్ తీయాలనా? ఇదే కదా చార్ట్ వచ్చింది సార్. చార్ట్ వచ్చింది. చార్ట్ షేర్ అయిందా మీకు? కనపడుతుందా? కనపడుతుందండి. రైట్. ఇది 16/2/1975 18 గంటలకు. ఇది బాకంపేట, హైదరాబాద్. 78/27/17 లాంగిట్యూడ్ లాటిట్యూడ్. ఇది ఒక చార్ట్. ఇది సామాన్యంగా మేల్ చార్ట్ అనుకుంటా. ఇది అవును, ఇది మేల్ చార్ట్. సరే, ఇక్కడ మనము గత వారంలో ఏం డిస్కస్ చేశాము? మ్యారేజ్ గురించి ఏవో చెప్పుకున్నాం కదా. మ్యారేజ్ ప్రామిస్ చెప్పినామా? ప్రామిస్, హౌ టు చెక్ ద ప్రామిస్ చెప్పారు సార్. ఈ వారము మనము మ్యారేజ్ విషయమే ఇంకా కొంచెం లోతు పోవాలి. అంటే ఏంటి? దశ, భుక్తి, అంతర, సూక్ష్మ, ప్రాణ, వీటిని దశా పీరియడ్ లార్డ్స్ అంటారు. DBASP, దశా, భుక్తి, అంతర, సూక్ష్మ, ప్రాణ. వీటిని దశా, భుక్తి, అంతర, సూక్ష్మ, ప్రాణ, వీటిని దశా పీరియడ్ లార్డ్స్ అని కూడా అంటారు. ఇవి ఎలా మనము కనుక్కోవాలి? ఏ దశ ఏ భుక్తిలో పెళ్ళైతుంది, ఏ అంతరంలో అవుతుంది, ఏ సూక్ష్మంలో అవుతుంది, ఇవన్నీ కొన్ని రూల్స్ ఉన్నాయి, నియమాలు. ఆ నియమాలను ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ పోదాం మనం, ఎక్కువ శ్రమ పడకుండా స్టెప్ బై స్టెప్. ఇప్పుడు మీరు గమనించినారో లేదో, అసలుకు దశా లార్డ్ అనేటువంటి వాడు ఎవరైనా సరే, ఎనీ DBASPలో అంటే దశా లార్డ్ కానీ, భుక్తి లార్డ్ కానీ, సూక్ష్మ ఎవరైనా సరే దశా పీరియడ్ లార్డ్స్లో వాళ్ళు ఖచ్చితంగా బలంగా ఉండాలి. అప్పుడే ఆ దశాభుక్తి అంతర సూక్ష్మలో ఆ కార్యం నెరవేరుతుంది. ఈవెంట్ విల్ బి ఫ్రక్టిఫైడ్. ఎప్పుడైతే వాళ్ళు ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ అవుతారో, వాళ్ళ దశాభుక్తి అంతర సూక్ష్మ రన్ అయ్యేటప్పుడు వివాహం అయితే వివాహం అవుతుంది, చైల్డ్ బర్త్ అయితే చైల్డ్ బర్త్. అట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వివాహ విషయమై మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ వివాహ విషయానికి 7th ప్రైమరీ కస్ప్, 5 and 11 సపోర్టింగ్ కస్ప్స్. 7th is the primary cusp, 5 and 11 are supporting cusps for marriage. ఇప్పుడు ఈ పీరియడ్ లార్డ్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళు పవర్ఫుల్గా ఉంటే సిగ్నిఫికేటర్స్, ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ కావాలి. ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ అంటే ఏమిటి అంటే, ఇప్పుడు మనము ఒక్కొక్కటి నియమాలు మీరు రాసుకోండి. దశాల ఒకటి ఏంటంటే, ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయము, అన్లెస్ దశా లార్డ్ ఈజ్ లింక్డ్ విత్ ప్రైమరీ కస్ప్ ఫర్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్, దట్ ఈవెంట్ మే నాట్ హ్యాపెన్ డ్యూరింగ్ ఇట్స్ పీరియడ్. బాగా వినండి. అన్లెస్ దశా లార్డ్ ఈజ్ లింక్డ్, అన్లెస్ దశా లార్డ్ ఈజ్ లింక్డ్ విత్ ప్రైమరీ కస్ప్ అంటే, ఇప్పుడు మ్యారేజ్ విషయం అనుకోండి, మ్యారేజ్ విషయంలో 7th కస్ప్ ప్రైమరీ కస్ప్ అవుతుంది. అన్లెస్ దశా లార్డ్ ఈజ్ లింక్డ్ విత్ ప్రైమరీ కస్ప్ అంటే 7th కస్ప్ కనుక వాడు కనెక్ట్ కాకపోతే, 7th కస్ప్ను సూచించకపోతే, దట్ ఈవెంట్ మే నాట్ హ్యాపెన్ డ్యూరింగ్ ఇట్స్ పీరియడ్. ఆ పీరియడ్లో ఆ ఈవెంట్ జరగదు, అంటే వివాహం అనేది జరగదు. అంటే ఏమి? ఒక దశ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక దశ నడుస్తూ ఉంది, ఆ దశ వచ్చేసి 7th సిగ్నిఫై చేయాలి.
ఆ 7th సిగ్నిఫై చేయలేదు అంటే అది ఎట్టి పరిస్థితుల్లో ఆ పీరియడ్ అంతా పెళ్లి ఇవ్వదు, వివాహం ఇవ్వదు. ఇది మనము ప్రతి దాంట్లో ఉన్నదే, ప్రతి సిస్టంలో మనం ఫాలో అయ్యేటువంటిదే, తప్పేం కాదు అది. కానీ దీంట్లో అదనంగా ఏంటంటే మీరు కొంచెం నోట్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పే పాయింట్లన్నీ ఇప్పుడు మ్యారేజ్ కావాలి అంటే ప్రైమరీ కస్ప్కు సంబంధం ఉండి తీరాలి. వాడు ఆ దశా పీరియడ్ లార్డ్ సంబంధం ఉంటేనే ఆ ఈవెంట్ జరుగుతుంది. ప్రైమరీ కస్ప్కు సంబంధం లేకపోతే ఆ దశ నడిచిన నాళ్ళు అది జరగదు, ఆ వివాహం అనేది జరగదు. అది గుర్తుపెట్టుకోండి. అట్లా ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ అంటే ఏమంటే ఇప్పుడు మ్యారేజ్కి కావలసినటువంటివి ఏమేమి 7, 5, 11 ఈ 3 గుర్తుపెట్టుకోండి. రూల్ నెంబర్ 1 ఏమిటిదంటే ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్ అనగా ఏమి అంటే he should be a period lord should be a significant, should be a co-ruler of the event అంటే ఏమి 5కు కానీ 7కు కానీ 11కు కానీ కో-రూలర్ అయి ఉండాలి. ఫస్ట్ నియమం మొదటిది. దశా పీరియడ్ లార్డ్స్ ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ ఎవరు అంటే ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ ఎవరైతారంటే మొట్టమొదటి నియమము ఈ ఈవెంట్కు సంబంధించినటువంటి రిలేటెడ్ హౌసెస్ ఉన్నాయే 5, 7, 11 వాటికి కో-రూలర్గా ఉండాలి. వాడు కో-రూలర్గా ఉండాలి అంటే ఏమి ఇప్పుడు ఈ దశా పీరియడ్ లాట్లో ఇక్కడ ఈ చార్ట్లో 7th కో-రూలర్స్ ఎవరెవరు? సాటర్న్, మార్స్, మెర్క్యూరీ, కేతు. సాటర్న్, మార్స్, మెర్క్యూరీ, కేతు ఇట్లా కో-రూలర్ అయి ఉండాలి. 7కు కానీ లేదా 5కు కానీ లేదా 11కు కానీ కో-రూలర్ అయి ఉండాలి. అది మొదటి నియమం. కానీ ఎక్కువ పాళ్ళు 7th కస్ప్కు ప్రైమరీ కస్ప్కు ఉన్నటువంటివి బాగా పవర్ఫుల్ అన్నమాట. అట్లా దొరకని పక్షంలో 5 and 11 ఫస్ట్ ప్రిఫరెన్స్ షుడ్ బి గివెన్ టు 7th కస్ప్ కో-రూలర్స్. తర్వాత 5th కస్ప్ కో-రూలర్స్ కు సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ 11th కస్ప్ కో-రూలర్స్ కు ఇవ్వండి. అంటే ఏమి దశా లార్డ్ కానీ, భుక్తి లార్డ్ కానీ, అంతరా లార్డ్ కానీ, సూక్ష్మ లార్డ్ కానీ, ప్రైమరీ ప్రాణ లార్డ్ కానీ ఏమి ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్ కావాలంటే మొట్టమొదటి నియమం ఇది. 7th కస్ప్ కో-రూలర్ అయి ఉండాలి, లేదా 5th కస్ప్ కో-రూలర్ అయి ఉండాలి, లేదా 11th కస్ప్ కో-రూలర్ అయినా ఉండాలి. ఇది మొట్టమొదటి నియమము. ఓకేనా? ఓకే సార్. రెండవ నియమం అంటే ఏమి? ఇన్వాల్వ్మెంట్లో, కమిట్మెంట్లో ఉండాలి రిక్వైర్డ్ హౌసెస్. అంటే ఏమి? 7 అనేది ఎయిదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ, ఇక్కడ కానీ అక్కడ కానీ. ఇంతకుముందు మాట్లాడుకున్నాం మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ చాట్లో చూడండి, ఈ రవి అనేటువంటి వాడు ఇక్కడ ఇన్వాల్వ్మెంట్లో 5, 7, 11 ఉంది. ఇక్కడ 5, 7, 11 ఉంది ఇక్కడ. కానీ వాడు 5కు కో-రూలర్ కాదు, 7కు కో-రూలర్ కాదు, 11కు కో-రూలర్ లేడు. అలాగే కింద 5కు కో-రూలర్ మూన్ వాడు. అంటే మొదటి కండిషన్ ఫుల్ఫిల్ అయింది. రెండవ కండిషన్ ఏమి? ఇన్వాల్వ్మెంట్, కమిట్మెంట్లో 7 అనేది ఉండాలి. ఉండి 5, 7, 11 ఇక్కడ 5, 7 ఉంది, ఇక్కడ 5 ఉంది. ఇది పనికి వస్తుంది. ఫైనల్ ఇది ఎన్సి అంటారు. అంటే ఏమి? ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్ అనే దానికి రెండవ నియమం ఏమి? ఎన్సి ఉండాలి. ఎన్సి ఉండాలి అంటే స్టార్ లార్డ్ లెవెల్లో రిక్వైర్డ్ హౌసెస్ ఉండాలా, సబ్ లార్డ్ లెవెల్లో రిక్వైర్డ్ హౌసెస్తో ముడిపడాల. ఇక్కడ 5 and 7 ఉంది, ఇక్కడ 5 ఉంది. కాబట్టి ఇది ఎన్సి అంటారు. దీన్ని పనికి వస్తుంది. ఎన్సి నెసెసరీ కండిషన్. అది రెండవ పాయింట్, రెండవ క్వాలిఫికేషన్ ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్కు. మొదటిదేమో కో-రూలర్ అయి ఉండాలి. 5 or 7 or 11కు కో-రూలర్ అయి ఉండాలి ఆ ప్లానెట్. తర్వాత ఎన్సి ఉండాలి. అంటే ఇక్కడ
ఇన్వాల్వ్మెంట్ లో కమిట్మెంట్ లో కలిపితే రిక్వైర్డ్ హౌసెస్ రావాలి. ఇక్కడ 5 7 వచ్చింది, ఇక్కడ 5 వచ్చింది, ఇక్కడ 7 వచ్చి ఇక్కడ 11 రావచ్చు, ఇక్కడ 7 వచ్చి ఇక్కడ 11 వచ్చింది, ఇక్కడ 7 వచ్చి ఇక్కడ 11 వచ్చింది, ఇక్కడ 11 వచ్చి ఇక్కడ 7 వచ్చింది. అట్లా అంటే ఎన్సి ఉండాలి. ఎన్సి నెసెసరీ కండిషన్ ఉండాలి. అది రెండవ కండిషన్. మూడవ కండిషన్ ఏమిటి? ఎసెన్షియల్ కండిషన్ ఉండాలి. ఎసెన్షియల్ కండిషన్ అంటే సబ్ లార్డ్ లెవెల్లో 5 or 7 or 11 ఉండాలి. 5 or 7 or 11 ఉండాలి. అది అంటే ఏమి? ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్ అంటే రిక్వైర్డ్ హౌసెస్ కు కోరూలర్ అయి ఉండాలి. ప్రధానంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ షుడ్ బి గివెన్ టు 7th కస్ప్ కోరూలర్స్, నెక్స్ట్ 5th కస్ప్ కోరూలర్స్, అది లేకపోతే 11th కస్ప్ కోరూలర్స్. అటువంటి వాళ్ళను మనము సెలెక్ట్ చేసుకోవాలి. అది నంబర్ 1 క్వాలిఫికేషన్. సెకండ్ క్వాలిఫికేషన్ ఏమి? ఎన్సి ఉండాలా. ఎన్సి అంటే నెసెసరీ కండిషన్. ఇన్వాల్వ్మెంట్ కమిట్మెంట్ లో కలిపి రిక్వైర్డ్ హౌసెస్ రావాలా. ఇక్కడ 5 వచ్చింది, ఇక్కడ 7 వచ్చింది ఇన్వాల్వ్మెంట్ లో, ఇక్కడ ఏదో ఒకటి రావాలా, 5 or 11 or 7 ఏదన్నా రాని అట్లా. అయితే టోటల్ గా ఏమిటంటే స్ట్రాంగ్ గా ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్, బాగా బలమైనటువంటి ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్ ఉండాలంటే 7 అనేది ఇన్వాల్వ్మెంట్ లో కానీ కమిట్మెంట్ లో కానీ ఉండాలి. అటువంటివే స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్స్. అవి స్ట్రాంగ్ భుక్తి లాడ్ విషయంలో చాలా పవర్ఫుల్ అవి మ్యారేజ్ కి. తర్వాత ఫైనల్ కన్ఫర్మేషన్ లో 5 or 7 or 11 ఏదో ఒకటి ఉన్నా సరిపోతుంది. అంటే ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్ అంటే నిర్వచనమేమి బాగా అర్థం చేసుకోండి. ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్ అని దేన్ని అంటారు అంటే రిక్వైర్డ్ హౌసెస్. ఇప్పుడు మ్యారేజ్ ఈవెంట్ గురించి మనము డిస్కస్ చేస్తున్నాం. మ్యారేజ్ కావాలి అంటే 7th హౌస్ మెయిన్ ప్రైమరీ కస్ప్, 5 and 11 ఆర్ సపోర్టింగ్ కస్ప్స్. ఈ మూడిట్లలో 5 or 7 or 11 కు కోరూలర్ గా ఉండాలి ఎవరో ఒకరు. కోరూలర్ అంటే రాశి లార్డ్ కన్నా ఉండొచ్చు, స్టార్ లార్డ్ గానే ఉండొచ్చు, సబ్ లార్డ్ గైనా ఉండొచ్చు, సబ్ లార్డ్ గైనా ఉండొచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు బాగా మంచి స్ట్రాంగ్ ఉన్నటువంటి వాడు అంటే 7th కస్ప్ ప్రైమరీ కస్ప్ కాబట్టి ప్రైమరీ కస్ప్ కోరూలర్నే ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ వాడు కోరూలర్ అయి ఉంటే బాగుంటుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ షుడ్ బి గివెన్ టు 7th కస్ప్ కోరూలర్. అట్లా దొరకని పక్షంలో 5th, అట్లా దొరకని పక్షంలో 11th. కానీ ఏదైనా కానీ మనము అక్కడ కోరూలర్ అయి ఉండాలి. అది ఫస్ట్ క్వాలిఫికేషన్. సెకండ్ క్వాలిఫికేషన్ ఏమి? నెసెసరీ కండిషన్ ఉండాలి. అంటే ఎన్సి నెసెసరీ కండిషన్ స్టార్ లెవెల్లో 5 కానీ 7 కానీ 11 కానీ ఉండాలి. ఇక్కడ సబ్ లెవెల్లో కూడా 5 or 7 or 11 ఏదో ఒకటి ఉండాలి. కానీ 7 అనేది కంపల్సరీ ఎయిదర్ దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్ ఉన్నప్పుడే అది పవర్ఫుల్ అవుతుంది. ప్రైమరీ కస్ప్ ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లోనైనా ఉండొచ్చు. ఇన్వాల్వ్మెంట్ లో ఉంటే డైరెక్ట్ లింకేజ్ అంటారు. అది ఇండైరెక్ట్ లింకేజ్ అంటే ఇక్కడ 5 ఉండి ఇక్కడ 11 ఉంది, 5 11 ఉండి ఇక్కడ 7 ఉంటే చాలు. కమిట్మెంట్ లో ఇక్కడ చూడు, ఇది జూపిటర్ అనేటువంటి వాడు 11th కు 5th కు కోరూలర్, 5th and 11th కు కోరూలర్ అయినాడు. అయ్యి ఇన్వాల్వ్మెంట్ లో 5 and 11 ఉంది. ఇది డైరెక్ట్ కాదు. ఇది 5 and 11 సపోర్టింగ్ కస్ట్ మాత్రం ఇన్వాల్వ్మెంట్ లో వచ్చినాయి. కానీ కమిట్మెంట్ లో 7 ఉంది అంటే ఇక్కడ ఇండైరెక్ట్ లింకేజ్ అంటారు. ఇది ఇండైరెక్ట్ లింకేజ్, ఇది ఇండైరెక్ట్. ఇక్కడ చంద్రుని కాడ 5th కు కోరూలర్ అయినాడు. ఇక్కడ 5 7 ఇన్వాల్వ్మెంట్ లో 7 ఉంది, 5 ఉంది, కమిట్మెంట్ లో 5 ఉంది అంటే ఇక్కడ 7. ఇది డైరెక్ట్ లింక్. ఇన్వాల్వ్మెంట్ లో 7 వస్తే డైరెక్ట్ లింక్. ఇన్వాల్వ్మెంట్ లో 5 or 11 వచ్చి కమిట్మెంట్ లో 7 రావాలి, అప్పుడు అది ఇండైరెక్ట్ లింకేజ్. అవి గుర్తుపెట్టుకోండి. అంటే ఎన్సిలో ఉండాలి ఖచ్చితంగా. తర్వాత ఈసీ అంటే ఫైనల్ కన్ఫర్మేషన్ సబ్ లార్డ్ లెవెల్లో కూడా 5 or 7 or 11 అనేది ఉండాలి. ఇవి ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ అని చెప్పేసి మనము నిర్ణయించాలి. ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ అంటే నిర్వచనం అదే. కానీ ఈ ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ నిర్వచనం ఒక పాయింట్ మర్చిపోయినా మీకు చెప్పడానికి, అది గుర్తుపెట్టుకోండి, బాగా నోట్ చేసుకోండి. మీరు 1కి 2 సార్లు ఎందుకు చెప్తున్నానంటే పొరపాటు కాకుండా ఉండడానికయ్యి. ఇక్కడ
మీకేం చెప్పాను, 7th కస్ప్ కోరూలర్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి అన్న. 7th, తర్వాత 5th, తర్వాత 11th. ఇక్కడ చూడండి 7th కస్ప్ కోరూలర్ మార్క్స్ అయినాడు, స్టార్ లెవెల్లో మార్క్స్ అయినాడు. కానీ ఇక్కడ వీనికి మార్క్స్కు పిఎస్ ఉండని లేకపోని కోరూలర్ అయితే చాలు. ఈ విషయంలో మాత్రము పిఎస్ పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కోరూలర్ అయితే చాలు, అది గుర్తుపెట్టుకోండి. ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్ విషయంలో కోరూలర్ అయితే చాలు. వానికి పిఎస్ ఉన్నని లేకపోని మనకు బాధ లేదు. పిఎస్ ఉంటే మంచిదే, లేదు ఇంకా మంచిదే, నష్టమేం లేదు. కాకపోతే కోరూలర్ మాత్రం కంపల్సరీ ఉండాలి. 5 or 7 or 11 కోరూలర్ అయి ఉండాలి. అది ఫస్ట్ క్వాలిఫికేషన్ కోరూలర్. తర్వాత ఎన్సి ఉండాలి, సెకండ్ క్వాలిఫికేషన్. థర్డ్ క్వాలిఫికేషన్ ఏమి, ఫైనల్ కన్ఫర్మేషన్లో 5 or 11 or 7 or 11 ఏదో ఒకటి ఉండాలి. ఇది ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్కు ఉండాల్సిన లక్షణాలు. దాన్ని ఏమంటారు, ఇంకా మీరు ఏమన్నా చెప్పుకోండి, మీరు ఎట్లన్నా రాసుకోండి, ఏ భాషలోనైనా రాసుకోండి. ఈ సోర్స్ ప్లానెట్ అంటామే ఇది ఇక్కడ రూలర్, కోరూలర్. ఇక్కడ మాత్రము వీనికి పిఎస్ ఉన్నా లేకున్నా చెల్లుబడవుతుంది, మనం కన్సిడర్ చేయవచ్చు. ఇవి ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ అంటారు. ఇక్కడ ఈ చార్టులో, ఈ ప్రస్తుతం ఉన్నటువంటి చార్టులో ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ ఎవరెవరు, ఇప్పుడు మనము ఫస్ట్ ఒక సిరీస్లో రాసుకోండి. మనం సెలెక్షన్ చేసుకోవడం కూడా కంటే ఏమి, చార్ట్ విశ్లేషణ చేసేటప్పుడు మనము దశాభుక్తి, అంతర, సూక్ష్మ, ప్రాణాలాడికి ఎవరెవరు పనికొస్తారు అనేటువంటిది చూసుకోవాలి, ఆ నియమాలు. ఇది ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్ అంటారు దీనిలను. దీంట్లో ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ ఎవరెవరైనారు ఈ చార్ట్లో ముందు లిస్ట్ అవుట్ చేద్దాం. ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ ఎవరెవరైనారు. ఇక్కడ వీడు 7th కు లేడు, ఇక్కడ 7th కు కోరూలర్గా లేడు, లేనప్పటికీ రెసిడెంట్గా ఉన్నాడు. వీడిని మనము కన్సిడర్ చేయొచ్చు, తప్పేం లేదు. ఎవరు లేనప్పుడు పనికొస్తాడు. ఇక్కడ 5, 7, 11 ఇన్వాల్వ్మెంట్లో ఉంది, 5, 7, 11 ఉంది. కమిట్మెంట్లో 5 ఉంది. అంటే ఇక్కడ ఎన్సి దండిగా దొరికింది. ఇది 7 డైరెక్ట్ లింకేజ్. ఇన్వాల్వ్మెంట్లో 7 ఉంది, 5 ఉంది, 11 ఉంది. కమిట్మెంట్లో 5 ఉంది. కాబట్టి నెసెసరీ కండిషన్ ఉంది, డైరెక్ట్ లింకేజ్ అయ్యింది. తర్వాత ఇక్కడ 5 or 7 or 11లో 2 ఉన్నాయి, 7 ఉంది, 11 ఉంది. కాబట్టి ఇది కూడా ఒక ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్. అంటే ఫ్రూట్ఫుల్ అంటే ఇక్కడ 7th కస్ప్ కోరూలర్ కాలేదు, కానీ వీడు బలవంతమైనటువంటి గ్రహమే, కానీ అంత స్ట్రాంగ్ కాదది. అలాగే చంద్రుడు చూడండి, ఇక్కడ 7th కు లేడు, 5th కు ఉన్నాడు, పనికి వస్తాడు వీడు. 5th కు పనికి వస్తాడు. ఇక్కడ 5, 7 ఉంది, 5, 7 ఇది కూడా డైరెక్ట్ లింకేజ్. ఇక్కడ 5 ఉంది, అంటే ఎన్సి ఉంది, ఇక్కడ ఈసీ ఉంది, 7 ఉంది, 11 ఉంది ఇక్కడ. అంటే ఏమి, చంద్రుడు కూడా ఫలవంతమైనటువంటిదే. ఎందుకు, ఇక్కడ మనకు నెసెసరీ కండిషన్, ఎసెన్షియల్ కండిషన్ రెండు ఉన్నాయి. ఉండి 5th కస్ప్ కోరూలర్గా ఉన్నాడు, వాడిని మనము తీసుకోవచ్చు. అలాగే కుజుడు స్ట్రాంగెస్ట్ సిగ్నిఫికెంట్. ఎందుకు, ఫస్ట్ ప్రిఫరెన్స్ షుడ్ బి గివెన్ టు 7th కోరూలర్ అని చెప్పినాం కదా. 7th కోరూలర్ వీడు, 7th కోరూలర్ మార్స్. ఇక్కడ చూడండి, ఇన్వాల్వ్మెంట్లో 5, 7 ఉంది, కమిట్మెంట్లో 7 and 11 ఉంది. ఇది ఎన్సి ఉంది ఇక్కడ. ఇది డైరెక్ట్ లింకేజ్, 7 ఉంది ఇన్వాల్వ్మెంట్లో, ఇక్కడ 7 and 11 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్లో 5 and 11 ఉంది. కాబట్టి మార్స్ అనేటువంటి వాడు ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్లో వస్తాడు. అంటే 7th కస్ప్ ప్రిఫరెన్స్లో 7th కస్ప్ కోరూలర్గా ఉన్నాడు. అలాగే మెర్క్యూరీ 7th కస్ప్ కోరూలర్గా ఉన్నాడు, 11th కూడా ఉన్నాడు. ఇక్కడ వీడు కూడా 11th ఉన్నాడు, ఇక్కడ 7th కస్ప్ ఉన్నాడు వీడు మెర్క్యూరీ. ఇక్కడ ఇన్వాల్వ్మెంట్లో 5, 7, 11 ఉన్నాయి. అంటే ఇది డైరెక్ట్ లింకేజ్. 5, 7, 11 7 ఉంది కాబట్టి ఇన్వాల్వ్మెంట్లో. కమిట్మెంట్లో 11 ఉంది, 7 ఉంది.
ఫైనల్ ఎన్సి ఉంది, ఇక్కడ ఎన్సి సరిపోయింది. ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్లో 5 and 11 ఉంది. కాబట్టి ఇది కూడా ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటరే, మంచి బలమైనటువంటి సిగ్నిఫికేటర్ కింద పరిగణించవచ్చు. ఎందుకు? ఫస్ట్ ప్రిఫరెన్స్ 7th రూలర్స్ ఇవ్వమన్నా. మార్స్ ఒకడు, వీడొకడు. ఎవరు? మెర్క్యూరీ. మార్స్ ఒకడు, మెర్క్యూరీ ఒకడు. ఇప్పటికి 2 అయినాయి పవర్ఫుల్ సిగ్నిఫికేటర్స్. అలాగే ఇక్కడ 5th కున్నాడు, 11th కున్నాడు. వీడు కూడా పనికొస్తాడు. వీడు కూడా ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్. ఇక్కడ 5 ఉంది, 11 ఉంది. కమిట్మెంట్లో ఇక్కడ ఫైనల్ కమిట్మెంట్లో 7 ఉంది. అంటే ఇది ఇండైరెక్ట్ లింకేజ్. ఇక్కడ ఎన్సి ఉంది, 5-11 ఇన్వాల్వ్మెంట్లో ఉండి కమిట్మెంట్లో 7 ఉంది. కాబట్టి ఇది ఇండైరెక్ట్ లింకేజీ. ఎన్సి దండిగా ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్లో 5-7 ఉంది. కాబట్టి ఇది కూడా పనికి వస్తుంది. కాకపోతే 5th సబ్లార్డ్, 5th దాన్ని ఏమంటే 5th కోరూలర్ అది. తర్వాత ఇక్కడ వీనస్, వీడు కూడా అంతే 5th కున్నాడు. ఇక్కడ చూడండి 5 and 11 ఉంది. ఇక్కడ 5 and 11 ఉంది. ఇక్కడ 5 ఉంది, 5 ఉంది. ఇక్కడ 7 లేదు చూడండి. ఇక్కడ ఇన్వాల్వ్మెంట్లో లేదు, కమిట్మెంట్లో లేదు. కాబట్టి ఇది చాలా డేంజరస్. ఇది పనికి రాదు, మనకు ఉపయోగం లేదు. 7 అనేది ఉంటేనే పనికి వస్తుంది ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్గా. ఇక్కడ 7 అనేది లేదు, ఇన్వాల్వ్మెంట్లో లేదు, కమిట్మెంట్లో లేదు. కాబట్టి యూ లీవ్ ఇట్, దాన్ని త్రోసేయి, పక్కబడి. ఇక్కడ సాటర్న్ 7th కోరూలర్ అయినాడు. 7th కోరూలర్, 11th రెసిడెంట్ ఉన్నాడు విత్ పిఎస్ ఉంది. 7 మనకు 7th కోరూలర్ ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వమన్నాం. 7th కోరూలర్ సాటర్న్. ఇక్కడ చూడండి ఇన్వాల్వ్మెంట్లో 5-7-11, 5-7-11. ఇంకా ఇవి మీకు ప్రతిసారి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని. రాహు వచ్చినప్పుడు రాహు యొక్క సిగ్నిఫికేటర్స్ ఈ 1, 4, 6, 10. తర్వాత రాహు రిప్రజెంటేటివ్స్ మార్స్. ఆ మార్స్ ఇవి 3, 4, 5, 7, 11, 12 ఇవన్నీ ఇక్కడ కలుస్తాయి. తర్వాత సాటర్న్ రిప్రజెంటేషన్ అవన్నీ కలిపి ఇక్కడ అయినాయి. ఈ రాహు ఇన్ని మొత్తం వస్తాయి. ఇవన్నీ ప్రతిసారిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు. ఒకసారి చెప్పినాము, మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇక్కడ పెద్ద చాట్లో ఇవన్నీ ఎట్లొచ్చినాయి ఈ రాహువి అని మీరు కన్ఫ్యూజ్ కావాకండి. రాహు రిప్రజెంటేటివ్స్ మార్సు, శని. ఇప్పుడు చూడు రాహువి 1, 4, 6, 10. తర్వాత ఈ మార్స్, రాహు రిప్రజెంట్ మార్స్ అండ్ సాటర్న్, మార్స్వి ఇవన్నీ రాసుకోండి. ఇవన్నీ తర్వాత సాటర్న్వి ఇవన్నీ రాసుకుంటే అన్నీ ఇవైతాయి మొత్తం. అట్లా సాటర్న్ అనేవాడు ఇక్కడ 7th కస్ప్ కోరూలర్ అయినాడు. ఇన్వాల్వ్మెంట్లో 5-7-11 ఉంది, కమిట్మెంట్లో 5 ఉంది. కాబట్టి ఇది డైరెక్ట్ లింకేజ్. ఇక్కడ ఈసీ కూడా ఉంది, ఎసెన్షియల్ కండిషన్. దీన్నే తెలుగులో ఆవశ్యకత నియమము. ఆవశ్యకత, ఇది నెసెసరీ కండిషన్. తర్వాత రాహువు 5కు లేడు, 7కు లేడు, 11కు లేడు. కాబట్టి రాహు యాజ్ రాహు పనికిరాడు. కానీ రాహు రిప్రజెంటేటివ్ మార్స్ అండ్ సాటర్న్ పనికొస్తారు. సాటర్న్ 7th కోరూలర్ ఉన్నాడు, మార్స్ ఉన్నాడు, వాళ్ళు పనికొస్తారు. కేతు 7th సబ్ లార్డ్. వీడు 7th సబ్ లార్డ్. ఇక్కడ చూడండి ఇన్వాల్వ్మెంట్లో 5-7-11 ఉంది. 5-7-11 ఉంది. కమిట్మెంట్లో 7 and 11 ఉంది. ఇక్కడ డైరెక్ట్ లింకేజ్. ఇది 7 అనేది ఇన్వాల్వ్మెంట్లో ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్లో 7 and 11 ఉంది. కాబట్టి ఇది బలమైనటువంటి ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్. ఎందుకు? 7th సబ్ లార్డ్, అన్నిటికంటే బలమైనటువంటి వాడు 7th, ఇది సబ్ లార్డ్. తర్వాత సబ్ లార్డ్, తర్వాత స్టార్ లార్డ్, తర్వాత సైన్ లార్డ్. అది బలం. అంటే అకార్డింగ్ టు స్ట్రెంగ్త్ ఫస్ట్ ప్రిఫరెన్స్ షుడ్ బి గివెన్ టు సబ్ లార్డ్. అందరికంటే బలవంతుడు సబ్ లార్డ్. ఈ కాలంలో ఉన్నటువంటి వాడు బలవంతుడు. తర్వాత సబ్ లార్డు. అంటే ఇక్కడ 7th కోరూలర్ అయి కేతు ఉన్నాడు.
ఇక్కడ ఎన్సి ఈసీ ఉంది కాబట్టి 7th బలమైనటువంటి సిగ్నిఫికేటర్. వాని తర్వాత 7th ఎవడు? వీడు మా మెర్క్యూరీ. ఎందుకు ఇక్కడ మెర్క్యూరీ 7th సబ్లార్డ్ లో ఉన్నాడు. ఇక్కడ కూడా 5 7 11 ఉంది, ఇక్కడ 7 11 ఉంది, ఇక్కడ 5 11 ఉంది. కాబట్టి వీడు కూడా ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటరే. తర్వాత స్టార్ లార్డ్ మార్స్, స్టార్ లార్డ్ 7th ఉన్నాడు. ఇక్కడ 5 7 ఇన్వాల్వ్మెంట్ లో ఉంది, కమిట్మెంట్ లో 7 and 11 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్ లో కూడా 5 11 ఉంది. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ఏ ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్. తర్వాత లాస్ట్ ఇది 7th శాటర్న్, రాశి లార్డ్, సైన్ లార్డ్ వాడే. కాబట్టి ఇక్కడ వీడు ఇన్వాల్వ్మెంట్ లో 7తో పాటు 5 11 ఉంది. ప్రైమ్ ఇది డైరెక్ట్ లింకేజ్. ఇక్కడ 5 ఉంది కమిట్మెంట్ లో, ఫైనల్ కన్ఫర్మేషన్ లో కూడా 5 ఉంది. కాబట్టి ఇవి పనికొస్తాయి. అంటే ఏమి? ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ అంటే మనకు కావాల్సినది ఏమి? ఫస్ట్ కండిషన్ ఏమి? 5 or 7 or 11 కు కోరూలర్ అయి ఉండాలి. కానీ తీసుకునేటప్పుడు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ లో 7th కస్ప్ కోరూలర్స్ కు ప్రాముఖ్యత ఇవ్వాలి. 7th కస్ప్ ప్రైమరీ కస్ప్ కాబట్టి ప్రైమరీ కస్ప్ కు కోరూలర్ అయినటువంటి వాళ్లకు ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ ఇవ్వాలి. తర్వాత ఎన్సిఈసి ఉండాలి. ఎన్సిఈసి నెసెసరీ కండిషన్, ఎసెన్షియల్ కండిషన్, ఈ 2 ఉండాలి. ఈ 2 ఉన్నప్పుడు పనికి వస్తుంది. అది ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ అంటారు వాటిని. ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ అంటారు. తర్వాత ఇప్పుడు భుక్తి లార్డ్, దశా లార్డ్కి వచ్చేసి కొంచెం న్యూట్రల్ ఉన్నా కూడా పనికి వస్తుందని ఇంతకుముందే మనం చెప్పుకున్నాం గత క్లాసుల్లో. భుక్తి ఎవరు వాడిని ఏమంటారు? దశా లార్డ్. కానీ ఎవరైనా కానీ ఖచ్చితంగా 7th కనుక లేకపోతే ఆ దశలో పెళ్లి కాదు. 7 అనేది కంపల్సరిగా దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్ ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. దశా, భుక్తి, అంతరా, సూక్ష్మ, ప్రాణకు మాత్రం ఖచ్చితంగా పీరియడ్ లార్డ్స్ ములాజా లేకుండా అటువంటి వాళ్ళనే మనం సెలెక్ట్ చేసుకుంటే ముందుకు పోగలం. ఊక మీనమేషం అది ఉంది ఇది ఉంది దడాకం సరస్ అని చెప్పేసి పనికిరాదు. ఆ రకంగా మనము స్ట్రాంగ్ గానే ఆలోచించేద్దాం. అంటే ఏమి? దశాలార్డ్కు కొంచెం న్యూట్రల్ ఉన్నా, అంటే మిక్సెడ్ రిజల్ట్స్ ఉన్నా కూడా సరిపోతుంది దశాలార్డ్. భుక్తి లార్డ్కు మాత్రము స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ కావాలా. ఇప్పుడు మనం చెప్పినట్ల భుక్తి లార్డ్కు 7th కస్ప్ కోరూలర్ అయి ఉండాలా, వాడు 5 or 7 or 11 ఇన్వాల్వ్మెంట్ లో ఉండాలా, ఫైనల్ కన్ఫర్మేషన్ ఇక్కడ కూడా ఉండాలి, ఎన్సి ఉండాలా, ఫైనల్ కన్ఫర్మేషన్ లో ఉండాలి. అటువంటి వాళ్ళు ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ అయి ఉండాలా భుక్తి లార్డ్కు. ఇంకొకటి ఏమి? భుక్తి లార్డ్కు నియమము 7th కస్ప్ సబ్ లార్డ్ అయి ఉంటాడు చూడు. మెజారిటీ చాట్లలో కూడా కనపడతాయి. 7th కస్ప్ సబ్ లార్డ్ ఎవడైతే అయినాడో వాడు భుక్తి లార్డ్గా రావడానికి ఆస్కారం ఉంది. ఇది ఒక నియమం. 7th కస్ప్ సబ్ లార్డ్ ఎవడైతే ఉన్నాడో వాడు భుక్తి లార్డ్గా రావడానికి ఆస్కారం ఉంది. అంటే ఎట్లా వస్తాడు? ఊక ఫ్లూగ్గా రాడు. ఇక్కడ ఇవన్నీ ఫిలప్ కావాలా, నెసెసరీ అండ్ ఈసీ ఉండాలి. అట్లా అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వీనికి ఇవ్వాలా, సబ్ లార్డ్ కాబట్టి. తర్వాత వీడు సబ్ లార్డ్, తర్వాత స్టార్ లార్డ్, తర్వాత సైన్ లార్డ్. అట్లా పద్ధతి. అది భుక్తి లార్డ్ యొక్క నియమం. భుక్తి లార్డ్కు ఇంకొకటి ఏమిటిదంటే, భుక్తి లార్డ్లో ఇంకొక స్పెషల్ రూల్ ఏమిటిది అంటే చెప్తాను. ఎక్కడ అది? భుక్తి లార్డ్ విషయంలో బాగా వినండి. భుక్తి లార్డ్ అనేటువంటి వాడు
ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్ అయి ఉండాలి. ఫస్ట్ నియమం స్ట్రాంగ్, హీ మస్ట్ బి ఏ స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్. అంటే ఎయిదర్ దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్ 7 అనేది ఉండాలి. ఈసీ ప్లస్ ఎన్సీ ఉండాలా, వాడు కోరూలర్ అయి ఉండాలి. అది ఒక నియమం. తర్వాత ఈ భుక్తి లాడ్లో ఇంకొక స్పెషల్ రూల్ ఏమిటి అంటే ఇక్కడ ఈ చార్ట్లో మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, 7th కస్ప్ సబ్సబ్-లార్డ్ వీనస్. ఇక్కడ 7th కస్ప్ సబ్సబ్-లార్డ్ వీనస్ కనపడుతుందా? వీనస్, హలో హలో, కనపడుతుంది గురుగారు, కనపడుతుంది. 7th కస్ప్ సబ్సబ్-లార్డ్ వీనస్. ఈ వీనస్ యొక్క స్టార్లో ఎవరున్నారు? మెర్క్యూరీ. వీడు కూడా భుక్తి లార్డ్గా పనికొస్తాడు. అంటే ఏమి? భుక్తి లార్డ్ ఎవడైతే మెర్క్యూరీ, ఇప్పుడు సపోజ్ ఈ చార్ట్లో భుక్తి లార్డ్గా మెర్క్యూరీని ఎన్నుకోవడం జరిగింది. మెర్క్యూరీ భుక్తిలో వివాహమైంది. మెర్క్యూరీ భుక్తి అంటే వాని క్వాలిఫికేషన్ ఏమి? 7కు ఉంది. ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్లు స్టార్ లార్డ్లే ఉంది. ఇక్కడ వచ్చేసి 7 and 11 ఉంది. ఇక్కడ 7 and 11 అంటే ప్రైమరీ కస్ప్ ఇక్కడ ఇన్వాల్వ్మెంట్లో ఉంది. ఇక్కడ ఈసీ ఎన్సీ అంటే 11 ఉంది కదా, 5 or 7 or 11 ఏదో ఒకటి ఉంటే చాలు కదా, అయింది కదా. ఇక్కడ 7, 11 ఉంది, ఇక్కడ 11 ఉంది. ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్లో 5 or 7 or 11 ఉంది. ఇట్లా ఇది ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్, దాని ప్రకారంగా వస్తుంది. కానీ ఇంకొకటి స్పెషల్ రూల్ ఏమంటే ఇక్కడ 7th కస్ప్ సబ్సబ్-లార్డ్ ఎవడైతే ఉంటాడో వాని స్టార్లో ఉన్నటువంటి వాళ్ళు భుక్తి లార్డ్గా వ్యవహరిస్తారు, వాళ్ళు పనికొస్తారు భుక్తి లార్డ్గా. ఈ చార్ట్లో చూడండి, 7th కస్ప్ సబ్సబ్-లార్డ్ వీనస్ యొక్క స్టార్లో ఎవరెవరున్నారు? ఇక్కడ బుధుడున్నాడు, ఇక్కడ కేతు ఉన్నాడు. బుధ కేతువులు, వీళ్ళు బుధుడు కేతువు వీళ్ళిద్దరు కూడా భుక్తి లార్డ్గా వ్యవహరిస్తారు. అంటే వీళ్లకు ఫస్ట్ ఛాన్స్ ఇవ్వాలా. మళ్ళా ఇక్కడ సెకండ్ ఛాన్స్ ఏమి? సబ్లార్డ్లో ఉన్నటువంటి వాళ్ళు వీనస్, 7th కస్ప్ సబ్సబ్-లార్డ్ వీనస్ కదా. వీనస్ యొక్క స్టార్లో ఉన్న వాళ్ళను ముందు తీసుకున్నాం, బుధుడు కేతువు. ఫస్ట్ ప్రిఫరెన్స్ షుడ్ బి గివెన్ టు స్టార్ లార్డ్ లెవెల్ గుర్తుపెట్టుకోండి. బుధుడు కేతువు వాళ్ళిద్దరూ భుక్తి లార్డ్గా ఉన్నారు. అంటే 7th కస్ప్ సబ్సబ్-లార్డ్ ఎవడైతే ఉన్నాడో వాని స్టార్లో ఉన్నటువంటివి ఆ గ్రహాలు భుక్తి లార్డ్గా ఉండటకు అర్హత కలిగి ఉంటారు. అది మీరు రాసుకోండి, ఎట్లన్నా చెప్పుకోండి మీరు. అలాగే ఈ స్టార్ లార్డ్ లెవెల్ ఉన్న వాళ్ళను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలా. సబ్-లార్డ్లో ఉన్నటువంటి వాళ్ళు నెక్స్ట్. సబ్-లార్డ్లో మూన్ ఉన్నాడు, ఇక్కడ వీనస్ ఉన్నాడు, అంతే. మూన్ అండ్ వీనస్ అట్లా. ఇది స్టార్ లార్డ్, సబ్-లార్డ్. సబ్-లార్డ్లు కూడా పనికొస్తాయి ఒక్కొక్కసారి, కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ షుడ్ బి గివెన్ టు స్టార్ లార్డ్ లెవెల్లో ఉన్నటివి. అంటే ఏమి? 7th కస్ప్ కోరూలర్ ఎవరైతే అయి ఉంటాడో ఆ గ్రహము యొక్క 7th కస్ప్ కోరూలర్ శుక్రుడు. ఈ శుక్రుడు నక్షత్రనాథుడుగా ఏ గ్రహాలకు ఉన్నాయి? బుధునికుంది, కేతుకున్నారు. కాబట్టి బుధ కేతువులలో ఏ ఒక గ్రహమైనా కూడా భుక్తి లార్డ్గా మనము ఉంచుకోవడానికి అర్హత కలిగింది. అంటే ఈ రెండింటిలో ఏ ఒక గ్రహమైనా మనము ఎన్నుకోవచ్చు అకార్డింగ్ టు వింశోత్తరి దశా సిస్టమ్. అంటే వింశోత్తరి దశ ప్రకారంగా ఇద్దరు పనికొస్తారు. ముందు ఎవడొస్తాడు? మెర్క్యూరీ వస్తాడు. వాళ్ళ తర్వాత కదా మంద కేతు. మంద అంటే మంద శని తర్వాత జ్ఞా బుధుడు, తర్వాత మందగ్న కేతు, తర్వాత వీడొస్తాడు. కాబట్టి అట్లా మనము సెలెక్ట్ చేసుకోవాలి, ఆ రకంగా సెలెక్ట్ చేసుకోవాలి. అంటే భుక్తి లార్డ్ యొక్క నియమాలు ఏమి? బాగా స్ట్రాంగ్గా 7th కస్ప్ కోరూలర్గా ఉన్నటువంటి వాడినే ఎన్నుకోవడానికి ప్రయత్నం చేయండి. అట్లా దొరకనప్పుడు 5th కస్ప్ కోరూలర్కు పోండి. అట్లా దొరకనప్పుడు 11th కస్ప్ కోరూలర్కు పోండి. ఎప్పుడు పోవాలా? ఎన్సీ అండ్ ఈసీ ఉండాలా. ఎన్సీ అండ్ ఈసీ నెసెసరీ కండిషన్ అండ్ ఎసెన్షియల్ కండిషన్ ఉండి
ఫస్ట్ ప్రిఫరెన్స్ 7th కస్ప్ కోరూలర్ అయితే వానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అట్లా లేకపోతే ఫిఫ్త్ కస్ప్కు, అట్లా లేకపోతే 11th కస్ప్ కోరూలర్ను తీసుకోండి. అటువంటి వాళ్ళను మనము దశా పీరియడ్ లార్డ్స్ గా ఉంచుకోవచ్చు. కానీ భుక్తి లార్డ్ విషయంలో మాత్రము 199 భాగాలు 7th కస్ప్ కోరూలర్ ఎవరైతే 7th కస్ప్ సబ్ లార్డ్ ఎవడైతే అవుతాడో ఆ గ్రహము భుక్తి లార్డ్ గా ఉండడానికి కూడా అర్హత ఉంది. ఈ 7th కస్ప్ కోరూలర్ గా సబ్ లార్డ్ గా ఉన్నాడు వీనస్ కూడా భుక్తి లార్డ్ గా ఎంచుకోవచ్చు. ఈ వీనస్ యొక్క స్టార్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా భుక్తి లార్డ్ గా పనికొస్తారు. వీనస్ యొక్క స్టార్ లో ఎవరున్నారు? మెర్క్యూరీ ఉన్నాడు, కేతు ఉన్నాడు, వాళ్ళు పనికొస్తారు. అలాగే సబ్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా పనికొస్తారు. అవి తర్వాత నెక్స్ట్. కానీ ఇవి భుక్తి లార్డ్కు సంబంధించిన నియమాలు. భుక్తి లార్డ్ షుడ్ బి ఏ స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ ఆఫ్ 7 ఎయిదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. అది ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్ అయి ఉండేటట్లా చూసుకోండి. తర్వాత ఇది స్పెషల్ రూల్. ఇది మాత్రం అంటే ఏమి 7th కస్ప్ సబ్ లార్డ్ ఎవడైతే ఉంటాడో వాని నక్షత్రములో ఉన్నటువంటి గ్రహాలను కూడా మనము భుక్తి లార్డ్గా ఉండుటకు అర్హత కలిగి ఉన్నారు. మీరు ఎట్లన్నా చెప్పుకోండి మీరు దాన్ని. అంటే భుక్తి లార్డ్ యొక్క స్టార్ లార్డ్ 7th కస్ప్ సబ్ లార్డ్ అయి ఉండాలి. ఈ భుక్తి లార్డ్ యొక్క స్టార్ లార్డ్ వీనస్ 7th కస్ప్ సబ్ లార్డ్ అయి ఉండాలి. అట్లా రూల్. భుక్తి లార్డ్ యొక్క స్టార్ లార్డ్ 7th కస్ప్కు సబ్ లార్డ్ అయి ఉండాలి. ఇట్లన్నా రాసుకోండి. లేదా మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు 7th కస్ప్ సబ్ లార్డ్ ఎవరు? వీనస్ యొక్క స్టార్ లో ఎవరున్నారు? మెర్క్యూరీ ఉన్నాడు, కేతు ఉన్నాడు. కాబట్టి ఈ రెండు కూడా మెర్క్యూరీ కేతు భుక్తి లార్డ్ గా ఉండుటకు అర్హత ఉంది. ఏది మనం ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ సెలెక్ట్ చేస్తాం కదా, దాని తర్వాత ఇవి కూడా పరిశీలించుకోవాలి. అంటే అన్ని ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకోవడం అన్నమాట. మనము చార్ట్ అనలైజ్ చేసేదానికి ముందు ఎవరెవరు దశాభుక్తి అంతా సూక్ష్మాకి పనికొస్తారు అనే దానికి ఈ నియమాలన్నీ. ఇప్పుడు భుక్తి లార్డ్కు నాకు తెలిసినంత వరకు ఇవి చాలు. ఇంకా తర్వాత అంతరాలార్డ్ కూడక సేమ్ ఇవే రూల్సే పనికొస్తాయి. అంతరాలార్డ్ కూడక ప్రాణాలార్డ్ విషయంలో మాత్రము ఖచ్చితంగా 7th కస్ప్కు ఉండాలి ఒకటి. వాడు మీకు అది ఎట్లా చెప్పాలంటే, మీకు ఇంతకుముందు నోట్స్ ఇచ్చినాను, అవి రాసుకున్నారో లేదో తెలియదు, అయినా ఒకసారి చెప్తాను. ఇదిగో మీరు కీ టు లర్న్ అనేటువంటి పుస్తకంలో 85 పేజీలో ఉంది చూడండి. ఒకసారి బాగా చదవండి మీరు కూడా ఇంటికి పోయి. భుక్తి లార్డ్ అవన్నీ ఇస్తాడు వాడు. ఈవెంట్ రోల్ ఆఫ్ అంతరాలార్డ్. అంతరాలార్డ్ కెన్ అలౌ ఓన్లీ దోస్ ఈవెంట్స్ విచ్ దశా భుక్తి లార్డ్ పర్మిట్స్. ఇది మామూలే, ప్రతి సిస్టంలో కూడా అంతే. దశానాథుడు అనుమతించినటువంటి వాటిని, అటువంటి సంఘటనలని భుక్తినాథుడు ఇస్తాడు. దశాభుక్తినాథులు అనుమతించిన సంఘటనే అంతరాలార్డ్ ఇస్తాడు. వీళ్ళు ముగ్గురు చేసినటువంటివే వీళ్ళు సూక్ష్మ ప్రాణ అమలు జరుపుతారు వాళ్ళు. ఇది కామన్ రూల్. అంటే ఏమి? దశానాథుడు సూచించినటువంటివి మాత్రమే భుక్తినాథుడు అమలు జరుపుతాడు. భుక్తినాథుడు అదే దశాభుక్తి వాళ్ళిద్దరు ఏం చెప్పినారో అవే అంతరాలార్డ్ చేస్తాడు. అంటే వాళ్ళు చెప్పిన దాన్ని వీళ్ళు కాదనడానికి లేదు. ఈ దశాభుక్తి అంతరా ఈ ముగ్గురు చెప్పినటువంటివే సూక్ష్మ ప్రాణ వాళ్ళు అమలు చేస్తారు. ఇది మెయిన్ బేసిక్ ప్రిన్సిపల్. అది తర్వాత అంతరాలార్డ్ అనేటువంటి వాడు ప్రైమరీ కస్ప్కు సిగ్నిఫికేటర్ అయి ఉండాలా. దాంతో పాటు ఒక సపోర్టింగ్ కస్ప్ ఎనీవన్ అంతరాలార్డ్ అనేటువంటి వాడు. అంటే ఏమి? ఇంచుమించు భుక్తి లార్డ్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ. అందుకే నేను అనేది పవర్ఫుల్ సిగ్నిఫికేటర్స్ మనం ముందు ఎన్నుకుంటే వాళ్ళనే దశాభుక్తి అంతరా సూక్ష్మలో మనం పెట్టుకుంటూ పోతే వస్తుంది. నెక్స్ట్ క్లాసెస్లో కండక్ట్ చేసినప్పుడు వస్తాయి ఇవన్నీ మనం. కానీ ముందు రూల్స్ ఇవి మీరు నేర్చుకోండి. సూక్ష్మ అండ్ ప్రాణాలార్డ్స్ వాళ్ళు కూడా అంతే. సూక్ష్మ అండ్ ప్రాణాలార్డ్స్ ప్రైమరీ కస్ప్కు ఖచ్చితంగా సంబంధం ఉండి తీరాలి. అది డైరెక్ట్ కావచ్చు, ఇండైరెక్ట్ కావచ్చు, ఏ రకంగా కావచ్చు. కానీ అట్లీస్ట్ 1 సపోర్టింగ్ కస్ప్
అట్లీస్ట్ వన్ సపోర్టింగ్ కస్ప్, ఏదో ఒక సపోర్టింగ్ కస్ప్ ఉండాలి. అంటే ప్రైమరీ కస్ప్ 7 ఇన్వాల్వ్మెంట్లో ఉన్న రావచ్చు, కమిట్మెంట్లో అయినా రావచ్చు. కానీ ప్రైమరీ కస్ప్ ఎట్లన్నా రాని సపోర్టింగ్ కస్ప్ మాత్రం ఖచ్చితంగా ఒకటి ఉండి తీరాలి. ఇవి మీరు చూడాలి. అంటే ఏమి టోటల్ సారాంశం ఏమిటంటే మనము గుండు గుత్తగా మనం చేయాల్సిన పని ఏమిటంటే ఈజీ వే అంటే ఇంకా ఈ రూల్స్ అన్నీ మీకు అర్థమవుతాయి. ఒకసారి మీరు నేను చెప్పినట్టు వల్ల వినండి, మళ్ళీ మీరు బుక్ చదవండి. ప్రతి బుక్కులో ఉంటాయి రూల్స్. మీకు మ్యారేజ్ రూల్స్ గురించి నేను ఒక మ్యాగజైన్లో పబ్లిష్ చేసిన అని చెప్తే కదా, అవన్నీ డౌన్లోడ్ చేసుకొని చూడండి. దాంట్లో ఉన్నాయి చూడు, దశా పీరియడ్ లాస్ట్ క్వాలిఫికేషన్స్ అన్ని అవి. కాకపోతే ఇప్పుడు శుభ్రంగా మనము తెలుగులో చెప్పుకుంటున్నాం. దశాలాడు, భుక్తిలాడు, అంతరాలాడు, సూక్ష్మాలాడు, ప్రాణాలాడుకు కావలసినటువంటివి అర్హత ఏమేమి అంటే కోరూలర్ ఆఫ్ 7th కస్ప్ ఫస్ట్ ప్రిఫరెన్స్, తర్వాత 5th, తర్వాత 11th కోరూలర్ అయి ఉండాలి. తర్వాత ఎన్సి అండ్ ఈసీ ఉండాలి. వీటిని ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ అంటారు. అంటే ఏమి దశాభుక్తి అంతరా సూక్ష్మ ప్రాణ ఉండుటకు ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ నే ఎన్నుకోవాలి. చార్ట్ తీసుకుంటానే మ్యారేజ్ ప్రామిస్ ఉందా లేదా చూస్తూనే మనము ఈ లిస్ట్ గినక పక్కన రాసి పెట్టుకుంటే ఈజీ అవుతుంది మనకు రేపు జడ్జిమెంట్ చేయడానికి. ఫస్ట్ ఈ లిస్ట్ అనేది రాసి పెట్టుకోవాలి ఎప్పుడే కానీ. దశాభుక్తి అంతరా సూక్ష్మ ప్రాణ పనికొచ్చేటివి ఎవరెవరు అనేటివి. అంటే నియమం ఏమి, అన్నిటికీ ఒకటే. హీ షుడ్ బి ఏ ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్. బలమైన ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ ముందు లిస్ట్ అవుట్ చేసుకోవాలా. ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అంటే బలమైన సిగ్నిఫికేటర్ అంటే ఏమి, 7th కస్ప్కు సబ్ లార్డ్గా వీనస్ ఉన్నాడు. చూడండి, మీరు రాసుకోండి కావాలంటే. వీనస్ నంబర్ 1 వీడు సబ్ లార్డ్ వాడు. ఇక్కడ ఇన్వాల్వ్మెంట్లో 511 ఉంది, కమిట్మెంట్లో 711 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్లో 11 ఉంది. కాబట్టి వీనస్ను నంబర్ 1గా తీసుకుంటా నేను. తర్వాత సబ్ లార్డ్ 7th కస్ప్కు సబ్ లార్డ్ మూన్. ఇక్కడ 5, 7, 11 ఉంది ఇన్వాల్వ్మెంట్లో, కమిట్మెంట్లో 711 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్లో 57 ఉంది. అంటే ఎన్సిఈసి ఉంది. కాబట్టి వీడు రెండవ ప్రిఫరెన్స్. వీళ్ళు ఎవరు అనేది తర్వాత చెప్తారు. దశాభుక్తి అంతరా సూక్ష్మ ప్రాణ దాంట్లో వీళ్ళనే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 అయినాయి. 3 చూడండి, మెర్క్యూరీ 3 మెర్క్యూరీ ఇక్కడ 711 ఉంది, ఇక్కడ 11 ఉంది, ఇక్కడ అంటే ఎన్సిఈసి ఉంది. 4 మార్స్ వీనికి ఎన్సిఈసి ఉంది. ఇప్పటికి 4 గ్రహాలు సెలెక్ట్ చేసుకున్నాం. కానీ అంతటితో ఆగకుండా, ఎందుకంటే మనకు దశాభుక్తి అంతరా సూక్ష్మ ప్రాణ కావాలా. కాబట్టి ఇంకా ఎవరెవరు వస్తారో చూడాలా. తర్వాత 5th కస్ప్ కోర్ రూలర్స్ చూడండి. 5th కస్ప్ కోర్ రూలర్స్ మూన్ తీసుకో. ఇక్కడ 5th కస్ప్ కోర్ రూలర్ ఉన్నాడు. అది కూడా ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ కి తీసుకో. శని ఇక్కడ చూడు 5th కస్ప్ ఉన్నాడు ఫస్ట్. అంటే వీడు 5వ వాడు అవుతాడు 5th కస్ప్కు. 5వ సీరియల్ నంబర్. 7th కస్ప్వి 4 అయిపోయాయి. ఇప్పుడు 5వ కస్ప్వి సబ్ లార్డ్ వీడు. ఎన్సిఈసి ఉంది, 57 ఉంది, ఇక్కడ 57 ఉంది, ఇక్కడ 11 ఉంది. ఓకే. తర్వాత సబ్ లార్డ్ 5 వీడే శాటర్నే ఆల్రెడీ సెలెక్టెడ్ శాటర్న్. తర్వాత ఇక్కడ స్టార్ లార్డ్గా ఉన్నాడు చంద్రుడు ఇంతకుముందే సెలెక్ట్ చేసుకున్నాం మనం. చంద్రుడిని ఇంతకుముందే సెలెక్ట్ చేసుకున్నాం. మళ్ళా 5th మెర్క్యూరీని కూడా ఇంతకుముందే సెలెక్ట్ చేసుకున్నాం. చూడండి, గుర్తుందా మీకు? అలాగే 11th కస్ప్ సబ్ లార్డ్ వీడు వీనస్ను మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాం. 11th ఇది జూపిటర్ 11th కస్ప్ సబ్ లార్డ్. జూపిటర్కి చూడండి 5-7 ఇన్వాల్వ్మెంట్లో ఉంది, కమిట్మెంట్లో 11 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్లో 57 ఉంది. కాబట్టి వీడిని కూడా మనం తీసుకోవచ్చు. తర్వాత 11కు ఇక్కడ శాటర్న్ ఉన్నాడు. శాటర్న్ ఆల్రెడీ వీ హ్యావ్ సెలెక్టెడ్ 5th SSL అండ్ సబ్ లార్డ్ ఉన్నాడు కాబట్టి ఇంతకుముందే సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత 11కు సైన్ లార్డ్ వీడు జూపిటర్. జూపిటర్ని కూడా తీసుకోవచ్చు.
జూపిటర్ 5 7 11 ఇక్కడ 5 7 ఉంది. ఇవి అన్నమాట. అంటే ఎన్ని వచ్చినాయి? ఒకటి ఫస్ట్ వచ్చేసి వీనస్ తర్వాత వీనస్, మూను, మార్స్, మెర్క్యూరీ, మార్స్. ఒకసారి రాసుకోండి, చెప్పండి, నేను మర్చిపోతే కష్టం. ఫస్ట్ ఎవరు? ఫస్ట్ 7 వీనస్ తర్వాత మూన్. చెప్పండి అట్లా. తర్వాత మెర్క్యూరీ తర్వాత మార్స్, తర్వాత 5 సబ్ లార్డ్ శని 5, తర్వాత 5కు మళ్ళా 5 వాడే శనినే. ఇక్కడ మూన్ ఇంత ముందే సెలెక్ట్ చేసుకున్నాం. మూన్ 5కు, మళ్ళా ఇక్కడ 5కు మెర్క్యూరీని సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పటి వరకు 5 అయినాయి. ఇంకా 11th సబ్ లార్డ్ వీనస్ ఇంత ముందే సెలెక్ట్ చేసుకున్నాం. 11th ఇక్కడ జూపిటర్ను ఇంతవరకు సెలెక్ట్ చేయలే కాబట్టి 11th జూపిటర్. గురువు 6వ వాడైనాడు, 6వ ప్లానెట్. తర్వాత గురువుకి ఎన్సిఈసి ఉందా? ఉందిలే, ఎన్సిఈసి ఉంది. తర్వాత 11కు సాటర్న్ ఇంతకుముందు తీసుకున్నాం. జూపిటర్ని తీసుకున్నాం. అంటే ఏమి? ఈ చార్టులో మొత్తము శుక్రుడు, చంద్రుడు, బుధుడు, కుజుడు, శని, గురువు ఈ 6 ప్లానెట్సే దశాభుక్తి అంతరా సూక్ష్మాలో రావాలి. సార్ చెప్పండి. రాహుకేతులకు కూడా ఇండైరెక్ట్లీ అంటే రిప్రజెంటేటివ్స్ వల్ల వచ్చింది కదా సార్? 7 తీసుకోవచ్చు. ఎందుకు? ఇక్కడ మెర్క్యూరీ ఉన్నాడు కదా. మెర్క్యూరీ రాహు రిప్రజెంట్స్ మెర్క్యూరీ కాబట్టి మెర్క్యూరీని కూడా తీసుకోవచ్చు. పైగా ఇక్కడ 7కు 5 7 11కు లేడు, కానీ రేర్ అది. మాయా ఛాయాగ్రహాలు కాబట్టి మనము ఒక కన్ను వేసి పెట్టాలి దాని మీద. ఇగ్నోర్ చేయడానికి వీలు లేదు. ఇది అట్టాపూర్, ఇది అట్టాపూర్దే కదా. 182 అత్తాపూరే సార్. అదే చూడండి. బుధ దశ, బుధ భుక్తి, రాహు అంతర, శుక్ర సూక్ష్మ, బుధ ప్రాణాలు జరిగింది అని ఆయన ఇస్తాడు. మళ్ళీ ఇవన్నీ ఉన్నాయా దీంట్లో? మనము 1 2 3 4 5 6 సెలెక్ట్ చేసుకున్నాం. 6లో దశాభుక్తి అంతర సూక్ష్మ అన్ని రావాలి. ఇప్పుడు బుధుడు బుధ దశ, బుధ భుక్తి, రాహు అంతర. రాహు ఎందుకు? ఇందాకనే మీరు సార్ అడిగినారు చూడు. ఇప్పుడు రాహు రెఫరెన్స్ మెర్క్యూరీ, రాహు రెఫరెన్స్ మెర్క్యూరీ. కాబట్టి మెర్క్యూరీ. ఇంకొకటి ఏమి? ఇప్పుడు ఇందాకనే మనం చెప్పుకున్నాము, ఈ మెర్క్యూరీ అనేటువంటి వాడు 7th కస్ప్ సబ్లార్డ్. వీనస్ ఇది సబ్ లార్డ్ ఆఫ్ 7th కస్ప్. ఆ 7th కస్ప్ సబ్ లార్డ్ అయినటువంటి వీనస్ యొక్క స్టార్ లో బుధుడున్నాడు. బుధుడు భుక్తి లార్డ్గా బుధుడు ఉండడానికి బలమైనటువంటిది. భుక్తి లార్డ్ కానీ ఏదన్నా కానీ. కాబట్టి అందుచేత ఇక్కడ భుక్తి లార్డ్గా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది వాన్ని. తర్వాత రాహు అంతర. రాహు ఎందుకు? రాహు రిప్రజెంట్స్ మెర్క్యూరీ. మనము రాహును రాసుకోలేదు, కానీ 6 రాసుకున్నాం. సార్ బాగుమతి చేసినాడు రాహువు. ఎందుకు? నోట్స్ యొక్క రిప్రజెంటేటివ్స్ కూడా పనికొస్తాయి. అవి నోట్స్ యొక్క రిప్రజెంటేటివ్స్ పనికొస్తాయి. కాబట్టి రాహువు కూడా రాసుకోవాలి. దశాభుక్తి అంటే బుధ దశ, బుధ భుక్తి, రాహు అంతర,
శుక్ర సూక్ష్మ బుధ ప్రాణ. శుక్రుడు సూక్ష్మ, శుక్రుడు మొట్టమొదటే వచ్చినాడు. మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ శుక్రునికి. ఎవరికి ఇలా 7th కస్ట్ సబ్ లార్డ్ వాడే, 7th కొరూలర్ టాప్. కాబట్టి వాడు శుక్రుడు. శుక్రుని యొక్క సూక్ష్మలో బుధుని యొక్క ప్రాణాలో అయింది అంటాడు. అంటే ఈ చార్టులో మొత్తము బుధుని యొక్క ప్రామినెన్స్ ఎక్కువ ఉంది. బుధుని యొక్క ప్రామినెన్స్ అంతా సింగిల్ ప్లాంట్, అంటే 2 plants తోనే బాగా జరిగిపోయింది. చూడండి, ఇది విచిత్రమైనటువంటి చార్ట్లు. ఇట్లాంటి కొన్ని పెక్యులర్గా వస్తుంటాయి అప్పుడప్పుడు, మనమేం చేయలేం. కానీ ప్రొసీజర్ ఏంటంటే, నేను చెప్పేది మనము ఈజీయెస్ట్ వే ఏదో ఒక ప్రొసీజర్ ఫాలో అయితే, అది ఒక 10 చార్ట్లు చేస్తే కనీసం మీరు 5 అన్నా సక్సెస్ఫుల్గా ప్రిడిక్ట్ చేయగలరు కదా ఫ్యూచర్లో. ఒక పద్ధతి లేకుండా, సట్టుబట్టలు లేకుండా, ఏదో పుస్తకంలో ఉంది, ఇటు దశాల పేజీలు ఉన్నాయి చూడండి, అవి చదువుకోండి, దాని ప్రకారంగా ఫాలో అవ్వండి అని చెప్పి చెప్పకుండా, మనం నిర్దిష్టంగా మన ఎక్స్పీరియన్స్తో మనము ఇవి ఇట్లా ఉండాలా, ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ వీళ్ళకి ఇవ్వండి, సెకండ్ వీళ్ళకి ఇవ్వండి, ఇట్లా ఇవన్నీ లిస్ట్ అవుట్ చేసుకోండి, వీళ్ళలోనే దశాభుక్తి అంతరా సూక్ష్మ వచ్చేటట్లా చూడండి అని మనం ఒక ప్రొసీజర్ చెప్పితే, మీరు 10 చార్ట్లు ప్రిడిక్ట్ చేస్తే 50% సక్సెస్ అవుతాయి కదా. తర్వాత ఎక్స్పీరియన్స్ మీద మీరే దాన్ని సర్దుకుంటారు. ఒక ప్రొసీజర్ అనేది ఒక నూతన ఒక ఒరవడి, అంటే కస్టమర్ ఇంటెలిజెన్స్ అంటే భయపడిపోకుండా ఉండడానికి మనము నిదానంగా చెప్పుకుంటూ పోతున్నాము. ఈ రోజుకు ఈ పాఠము చాలు. ఇంకా మీరు ఒకసారి మీరు ఆఫ్ చేసుకోవచ్చు, ఇంకా మాట్లాడదాం మనం ఏమైనా.